ఆరవ చిరంజీవి వేదవ్యాసుడు భారత భాగవత గ్రంథాలను రచించాడు. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం. వేదవ్యాసుడు వశిష్ఠుని మునిమనుమడు, శక్తి మహర్షి మనవడు, పరశురాముని కుమారుడు, భీష్మునికి వరుసకు అన్న. వేదాలను రచించి వాటినొక చోట చేర్చి మహాభారతాన్ని రచించిన వ్యక్తే వేదవ్యాసుడు. ఇతను హిమాలయాల్లో ఎక్కడో ఏకాంతంగా నివసిస్తున్నాడని నమ్ముతున్నారు. వేదవ్యాసుడు బద్రీనాథ్ కంటే చాలా ముందున్న భద్ర ప్రాంతంలో మానవులు చేరుకోలేని ప్రదేశాలలో నివసిస్తున్నాడని ఇంకొంతమంది చెబుతున్నారు. విష్ణుమూర్తి అవతారంతో చిరంజీవుల్లో ఒకరైన వారు పరశురాముడు. పరశురాముడు తండ్రి పేరు జమదగ్ని. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బ్రతికించమని వరంగా కోరుకుంటాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్త వీరంజుడు వధించినందుకు బదులుగా యావత్తు క్షత్రియ జాతిపై 21 సార్లు దండయాత్ర చేసి వారిని వధించాడు. ప్రపంచానికి అవినీతి క్షత్రియ పాలకులను తరిమికొట్టిన యోధుడు. ఋషి అయిన పరశురాముడు తన పనిని పూర్తి చేసిన తర్వాత తపస్సు, బోధన జీవితానికి అంకితమయ్యాడు. ఆయన మహేంద్రగిరి పర్వతాలలో ఇతర మారుమూల ఆశ్రమంలో నివసిస్తున్నాడని, నిరంతరం తనుండే స్థానాలను మారుస్తుంటాడని విస్తృతంగా నమ్ముతారు.